ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో స్థిర నివాసం, శాశ్వత నివాసానికి సంబంధించిన పనులు శరవేగంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ జనవరిలో అంటే కొత్త సంవత్సరంలో దీనికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి గృహప్రవేశం చేయడానికి కూడా రెడీ అయిపోతున్నట్టుగా సమాచారం. ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో సొంత ఇంటికి సంబంధించి అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి పూజ పనుల్ని కుటుంబ సమేతంగా నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పనులన్నిటిని కూడా సీఎం సతీమణి నారా భువనేశ్వర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పని సమాచారం ఉంది. ఇప్పుడు తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. దాదాపుగా సివిల్ వర్క్ పార్ట్ మేజర్ షేర్ అదే ఉంటుంది. ఎందుకంటే G+1 మోడల్లో నిర్మాణం చేయాలని, దాంతోపాటు ఒక 5 ఎకరాల భూమి తీసుకున్నారు. అందులో నివాసంతో పాటు క్యాంప్ ఆఫీసు, అలానే తనను కలిసేందుకు వచ్చేటువంటి వారందరినీ కూడా అక్కడ భేటీలు జరిపేందుకు కావాల్సినట్టుగా ఒక హాలు, తన అక్కడ ఉండేటువంటి సహాయక సిబ్బందికి సంబంధించి కూడా వసతి ఏర్పాట్లు చేసే విధంగా దీని ప్రణాళికని రెడీ చేశారు. ఇప్పుడు సివిల్ వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అయింది. దానికి సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు వచ్చినాయి. ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్. ఇది వెలగపూడి సెక్రటేరియట్కి బ్యాక్ సైడ్ వచ్చే N10 రహదారి, అలానే E9 రహదారి కలిసేటువంటి జంక్షన్ పాయింట్లో 5 ఎకరాల భూమిని నారా ఫ్యామిలీ కొనుగోలు చేసింది అమరావతి రైతుల నుంచి. అక్కడే ఈ ఇంటి నిర్మాణ ప్రణాళికని ప్రారంభించారు. ఇది దూరం నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఏంటంటే G+1 మోడల్లో చేశారు. ఇది రెసిడెన్స్ ఏరియా కింద దీన్నే చెప్తున్నారు. ఇది మొత్తం టోటల్ ఏరియా 5 ఎకరాలు ఉంది. కానీ ఇంటి నిర్మాణానికి సంబంధించి కేవలం 1500 గజాలు మాత్రమే ఉపయోగించినట్టుగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి SRR ఇన్ఫ్రా కంపెనీకి ఈ కాంట్రాక్ట్ వర్క్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 1500 గజాల్లో కేవలం ఇంటి స్థలం మాత్రమే 1500 గజాలు. అది G+1 మోడల్. ఇక్కడ చూస్తే మీకు ఒక లాంగెస్ట్ పోర్టికో కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఇది పోర్టికోనే. సో ఇది మొత్తం ఒక ఓపెన్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే G+1, ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ కింద చూడాల్సి ఉంటుంది. మొత్తం కూడా సివిల్ వర్క్స్ కంప్లీట్ అయ్యి దీనికి పెట్టినటువంటి స్కాప్ ఫోల్డింగ్స్ మొత్తం రిమూవ్ చేస్తున్నారు. సో ఇక అసలు పని మొదలవుతుంది అనమాట. మ్యాక్సిమం ఒక 3 నెలలు పట్టొచ్చు అంటున్నారు ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి, ఇంటీరియర్ వర్క్స్ చేయడానికి ఇంకొక 4 రోజులు. ఇలా లెక్కేసుకొని చూస్తే డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కల్లా, ఉగాది కల్లా గృహప్రవేశం చేసేదానికి రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నది. ఇది ఒక సైడ్ నుంచి చూస్తే ఈ బ్లాక్ మనకి అర్థమవుతుంది. బిల్డింగ్ ఈ షార్ట్స్ క్లోజ్గా చూస్తే పిక్చర్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇదంతా కూడా గ్లాస్ స్ట్రక్చర్సే వస్తాయి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా గ్లాస్ స్ట్రక్చర్సే వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ ఎలివేషన్ మాత్రం ఇది 2 ఫ్లోర్లకి తగ్గట్టుగా అంత హైట్లో పెట్టారు. మిగతా అంతా కూడా G+1 మోడల్లో నిర్మాణం జరుగుతుంది. ఇవి చాలా కరెంట్ వైర్లు ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా కనిపిస్తుంది. మరి సీఎం ఇంటి దగ్గర ఇలా ఉంటుందా అనే సందేహం నాకు కూడా వచ్చింది. అయితే ఇక్కడ హై టెన్షన్ విద్యుత్ లైన్లు ఉన్నాయి. వాటిని రిమూవ్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు. అమరావతి వ్యాప్తంగా ఉన్నటువంటి హై టెన్షన్ విద్యుత్ లైన్లు అన్నీ రిమూవ్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ట్రాన్స్కోకి స్పెషల్గా టాస్క్ ఇచ్చింది. ఇవన్నీ రిమూవ్ చేస్తే ఈ టవర్లన్నీ కూడా తీసేస్తారు. ఈ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయేలాగా ప్రణాళికని సిద్ధం చేశారనమాట. సో అది రెడీ అయితే కనుక ఇంకా ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు దాదాపుగా కలిసి వస్తుంది ప్రభుత్వానికి భూమి అని చెప్పని కూడా చెప్తున్నారు. ఇక ఆ పనులు చూడాలి. ఒక బ్లాకు, ఇది ఒక బ్లాక్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది మెయిన్ బిల్డింగ్. ఇప్పుడు మనం చూస్తున్న మెయిన్ బిల్డింగ్ ఇదే. ఇది రెండో బ్లాక్ ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం ఇది 3 బ్లాకులుగా నిర్మాణం జరుగుతుంది. అంటే 5 ఎకరాల భూమి అని చెప్పాం కాబట్టి ఇవి ఇది రెండో బ్లాకు, ఇది మూడో బ్లాకు, అక్కడ ఫస్ట్ బ్లాక్ అక్కడ ఉందన్నమాట. సో ఈ మూడింటిని కూడా ఒక పర్పస్తో నిర్మాణం చేస్తున్నారు. ఒకవైపు ఇంటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ని కూడా అక్కడ ఆయన సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కూడా అక్కడ క్వార్టర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ నుంచి చూస్తే క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. అంటే 3 బ్లాకులు కనిపిస్తుంది. ఇది రెసిడెన్స్ బ్లాక్ కింద కనిపిస్తుంది. ఇదేమో వచ్చేటువంటి అతిథులకి సంబంధించి, అంటే గెస్ట్లు మీన్స్ ప్రజలు చాలామందిని కలవడానికి ఉంటారు. దాన్ని క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని ఉపయోగిస్తారనమాట. అక్కడికి వచ్చి వాళ్ళు కలవడానికి ఒక సమావేశ మందిరం ప్లస్ సీఎం పొజిషన్లో ఉంటే సీఎం, లేదంటే ఆయన తర్వాత ఉండేటువంటి పొజిషన్ బట్టి అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ని నిర్వహించాలని డిసైడ్ చేసి ఈ కార్నర్కి వచ్చిందంతా కూడా స్టాఫ్కి సంబంధించినటువంటి స్టేయింగ్ అరేంజ్మెంట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. మొత్తం ప్రహరీ గోడతో సహా నిర్మాణం కంప్లీట్ అయింది. నిర్మాణ ప్రక్రియకి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయింది. ఈ పక్కనే ఇప్పుడు దాని పక్కనే ఉండేటువంటి ప్లేస్ అనమాట. ఇది దానికి సంబంధించినటువంటి ప్రహరీ కూడా ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే ఇక్కడ కొన్ని పొక్లైనర్లు పనిచేస్తున్నాయి. ఇది మంత్రి నారాయణ గారి రెసిడెన్స్. అంటే ఆయన అక్కడ స్థలం తీసుకున్నారు. 4 రోజుల క్రితం భూమి పూజ కూడా చేశారు.
ఇక్కడ ఆయన నిర్మాణ పనుల్ని మొదలు పెడుతున్నారు అనమాట. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ సీఎం అమరావతిలో ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జనవరి తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి 3 నెలల్లో. సో అధికారిక కార్యకలాపాల కోసం అధికారిక నివాసం ఒకటి ఉండొచ్చు. అలానే సీఎం సొంత ఇంటి నిర్మాణం కోసం ఈ ప్లేస్ని ఆయన ఎంచుకున్నారు. మొత్తం వెలగపూడి సెక్రటేరియట్కి బ్యాక్ సైడ్లో E9 N10 రహదారులు కలిసేటువంటి జంక్షన్ పాయింట్లో తీసుకున్నటువంటి స్థలం అనమాట ఇది. సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా ఇటువైపు ఆపోజిట్లో N10 రహదారికి సంబంధించి అండర్ గ్రౌండ్ పైప్ లైనింగ్ ఈ వర్క్లన్నీ కూడా నడుస్తున్నాయి అక్కడ. బహుశా ఈ 4 నెలల్లో ఆ రూట్ వరకు రహదారి వ్యవస్థని పటిష్టం చేసే దిశగా అక్కడ అధికార యంత్రాంగం ప్లస్ కాంట్రాక్ట్ సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. SRR ఇన్ఫ్రాటెక్కి ఈ నిర్మాణ బాధ్యతని ముఖ్యమంత్రి కుటుంబం ఇచ్చింది. కాబట్టి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని చెప్పని చెప్తున్నారు. దాదాపుగా ఏప్రిల్ మేలో జరిగింది. అంటే 6 నెలల సమయంలో మొత్తం ఈ వర్క్ ప్రాసెస్ అంతా చూస్తే కనుక సివిల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా ఫినిషింగ్ వర్క్స్ మీద ఫోకస్ పెట్టాలి. తర్వాత ఇంటీరియర్స్, ఇతర ఎలక్ట్రికల్ వర్క్స్ వీటన్నిటిపైన కూడా దృష్టి పెడతారు. కాబట్టి 3 నుంచి 4 నెలల సమయం మ్యాక్సిమం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఏడాది. ఆయన 11 నెలల టార్గెట్ ఇచ్చారు. ఏడాదిలోగా దీన్ని కంప్లీట్ చేయాలనేది ఒక డెడ్ లైన్ కింద పెట్టుకున్నారు. కాబట్టి కొత్త సంవత్సరంలో కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.